వెల్కమ్ టు తెలుగు వన్. 1978లో జర్నలిజం వృత్తిలోకి అడుగుపెట్టిన భోగాది రాయుడు గారు రాజకీయ, సామాజిక, చారిత్రక అనేక సంఘటనలపై అపారమైన అనుభవం గడించారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర సన్నిహితంగా పనిచేసిన అనుభవాలు, ఆయా ప్రభుత్వాల పనితీరు, ప్రజల ఆకాంక్షల మేరకు ఆ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అనే దానికి సంబంధించి కొన్ని వందల వేల వ్యాసాలు గతంలో ఆయన రాసున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటుందా, కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే దాని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భోగాది రాయుడు గారు మనతో ఉన్నారు. నమస్కారం రాయుడు గారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, ఈ ప్రభుత్వం రావటం కోసం రకరకాల కుల, మత, వర్గ, ప్రాంతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి పరిమితం చేసి అఖండ మెజారిటీతో ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి యావత్ ఆంధ్రప్రదేశ్ సమాజం కలిసి పనిచేసింది. ఆ మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా, అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేదాన్ని సమగ్రంగా మా ప్రేక్షకులు వివరించగలుగుతారా? సమగ్రం అని కాదు కానీ, లేదా సమగ్ర విశ్లేషణ అని కాదు కానీ, నేను పరిశీలిస్తున్నంత మేరకు ప్రజలకు 5 ఏళ్ల తర్వాత ఒక స్వాతంత్రం లభించింది. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అంటే మీకు అమ్మఒడి, నాన్నబుడ్డి, తాత చుట్ట ఇట్లాంటి పథకాల కంటే కూడా వాళ్ళు స్వతంత్రంగా, గౌరవంగా, స్వేచ్ఛగా తమ ఆత్మాభిమానానికి ఇబ్బంది లేని విధంగా బతకటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జైళ్ళల్లో ఉండే వాళ్ళకి చక్కటి భోజనం పెడతారు, చక్క స్నానానికి నీళ్ళు ఇస్తారు, కామన్ రూమ్ అయినా బాత్రూములు ఉంటాయి, కష్టపడకుండా తినొచ్చు, పొద్దున మంచి టిఫిన్ పెడతారు, లేకపోతే మంచి భోజనం పెడతారు, వారానికి 2 సార్లు నాన్ వెజిటేరియన్ కూడా పెడతారు. కానీ వాళ్ళు జైళ్ళల్లోంచి రావాలని ఎందుకు తహతహలాడతారు, తాపత్రయపడతారు, వందల వేల కోట్లు పెట్టేసి బెయిల్ కోసం ఎందుకు పెద్ద పెద్ద ప్లేడర్లను పెట్టుకుంటారు? హాయిగా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆ స్వేచ్ఛ అనే ఫీలింగు మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆత్మగౌరవంగా బతకటం అనేది ఇంపార్టెంట్. ఇంట్లోంచి బయటకు వస్తే ఎవడొచ్చి మీదబడి కొట్టేస్తాడు, ఎవడొచ్చి నా ఇల్లు లాగేసుకుంటాడు, ఎవడు స్కూటర్ పెట్టి గుద్ది చంపేస్తాడు అని భయభ్రాంతులై బతికే జీవనం కంటే బంగారం పెట్టు. కానీ ఆ స్వేచ్ఛ, ఆ పౌరసత్వం పట్ల అభిమానం, అవి మనిషికి చాలా ముఖ్యం. అవి ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యేని కాదని ఏమన్నా చేయగలిగిన పరిస్థితులు ఉన్నాయా గతంలో? ఎమ్మెల్యే పక్కన పెడదాం, ఆ ఎమ్మెల్యేకి ఎవడో అసిస్టెంట్ ఉంటాడు, ఓ జడ్పీటీసీ ఉంటాడు, ఆడికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. కనీసం వీళ్ళని ఎదిరించి బతకగలిగిన పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఉన్నాయా సమాజంలో? ఎవడన్నా కిళ్ళి కొట్టు పెట్టుకోవాలంటే ఎమ్మెల్యే గారికి వాటా అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు చూసింది. అంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనని వద్దనుకోవటానికి యావత్ ఆంధ్రప్రదేశ్ సమాజం మరో స్వతంత్ర పోరాటం చేసింది అనుకోవచ్చా? 100కి 100 పళ్ళు అనుకోవచ్చు. ఒక ప్రభుత్వం నడిపే పార్టీ ఓడిపోవటానికి, గెలవటానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఒక 4-5 లక్షల ఓట్లు అటు ఇటు మారితే గెలవచ్చు, ఓడిపోవచ్చు. అది కాదు ఇక్కడ ప్రధానమైన పని. ఎవరికి వాళ్ళు కూడా ఒక ఆత్మ న్యూనతా భావానికి, అభద్రతా భావానికి, తిండి లేకపోతే లేకపోయిందిరా, హ్యాపీగా గుడి మెట్ల మీద కూర్చుని కాసేపు కాలక్షేపం చెప్పుకోవడానికైనా దిక్కు లేకుండా పోయిందే అనుకునే గ్రామీణ వాతావరణానికి భంగం కలిగింది ఈ 5 ఏళ్ళు. మీ ఊళ్ళో భూగర్భంలో ఏదన్నా చిన్న మినరల్ ఉంది అని మీ ఏరియా ఎమ్మెల్యేకి తెలిస్తే ఇంకా మీ ఊరి పని అయిపోయినట్టే. దానికి అడగటానికి లేదు, రూల్స్ లేవు. స్టోర్పురం గ్యాంగులకు రూల్స్ ఏముంటాయి ఒక ఇల్లు దోపిడీ చేయదలుచుకున్నప్పుడు? అట్లాంటి బ్యాచ్ ఈ జగన్ గారు పెంచి పోషించారు. అసలు కేసులు లేని ఎమ్మెల్యే, కేసులు లేని జడ్పీటీసీ ఎవరున్నారబ్బా? ఉంటే కనుక ఒక 10 మంది ఇదిగో వీళ్ళ మీద కేసులు లేవు, వీళ్ళు అవినీతికి పాల్పడలేదు అని ఒక లిస్ట్ ఇవ్వమనండి వైసీపీ వాళ్ళని, చాలా సంతోషిస్తాం.
ఏ నిలువు దోపిడీ, దౌర్జన్యం, దగ, ఫోర్జరీ, హత్యలు వీటితో అల్లల్లాడిపోయారు ప్రజలు. ఇప్పుడు జగన్ గారు కూడా చెప్పారు. కొంచెం కూడా వాసన రాలేదు, ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉందని. పోలింగ్ ముందు కూడా అనేక వందల సార్లు సర్వే చేయించాం, కానీ ఎక్కడా బయటపడలేదు. అంటే బయటపడటానికి కూడా ధైర్యం సరిపోనంత అభద్రతా భావంలో ఆంధ్ర సమాజం ఉంది ఎలక్షన్కి ముందు. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలవటంతో ప్రజలు ఇంకా ఎక్కువ సంతోషించారు. డివిజన్ లేకుండా పోయింది. ఈ జగన్ లేకపోతే మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అనే అభద్రతా భావం కూడా ఉండేది వీళ్ళిద్దరు కనుక విడివిడిగా పోటీ చేస్తే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ఊరికి అది చేశారు, ఈ ఊరికి సూపర్ 6, ఆ ఊరికి సూపర్ 7 జోకులు వేస్తున్నారు కదా, అవి ప్రజలు పట్టించుకుంటున్నారని నేను అనుకోను. హ్యాపీగా బతుకుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ రూపాయి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మంచి కావచ్చు, చెడ కావచ్చు, సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఎస్ఐలు ఏ ఊరన్నా ఏ స్టేషన్కన్నా వెళ్ళండి, అక్రమ కేసు పెట్టినట్టు ఏదన్నా ఇన్సిడెంట్ ఉందా? లేదు. ఒకరిని పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారి పేరు మీద లోపలేసి బాధినట్టు ఏమన్నా మీకు సమాచారం ఉందా? అంటే ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఈ ప్రశాంత వాతావరణం గతంలో ఉందా? అది ప్రధానమైన విజయం కూటమి సాధించింది. ఈ రకమైన పరిస్థితుల కోసమే ఆంధ్ర ప్రజలు పరితపించారు. వైసీపీ వాళ్ళకి చెప్పా, యాంటీ చంద్రబాబు అనేది ఒక ఫిలాసఫీగా మీరు డెవలప్ చేశారు. అది 100కి 100 పాళ్ళు తప్పు. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కనుక రోజువారీగా చంద్రబాబు భజన చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అటువైపు వెళ్ళేవాడు కాదు. మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. ఇద్దరిని కలిపి వెరీ అన్లైక్లీ పొలిటికల్ క్యాండిడేట్స్. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? అనుభవం రీత్యా కానీ, సంస్కరణల ఆలోచనల రీత్యా కానీ, ప్రజాభిమానం రీత్యా కానీ, పొలిటికల్ నిర్మాణం రీత్యా కానీ, పార్టీల నిర్మాణం రీత్యా కానీ అసలు ఇద్దరికి పోలిక లేదు. కానీ ఈయనకి ప్రజాకర్షణ ఉంది, ఆయనకి కార్యకర్తల బలం ఉంది. వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా కలిపితే తప్ప మనం ఓడిపోలేము అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన జగన్ హౌ టు గెట్ డిఫీటెడ్ అనే యాంగిల్లో చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆయన చేయవలసినంత సాయం ఆయన చేసి అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు 164 సీట్లు తెచ్చిపెట్టారు. కొంచెం ఓపిక పడితే ఇంకొక 10 వచ్చాయి 5 వచ్చాయి అని అంటున్నాడు అచ్చెన్నాయుడు గారు. అది కూడా ఫ్యాక్టే. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏమీ చేయటం లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. ప్రజలకి కావలసిన స్వేచ్ఛ స్వాతంత్ర జీవనాన్ని ఆయన ప్రసాదించాడు. ఆయన వైసీపీ వాళ్ళని కూడా ఏమంటలేదుగా. సొసైటీ శుభ్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ శుభ్రత ఇప్పుడు ఉంది, ఆ స్వేచ్ఛా వాతావరణం ఇప్పుడు ఉంది. ఆరోగ్యకరమైన సమాజాన్ని స్వాప్నించే దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ఉందంటారా? ఖచ్చితంగాను. అయితే ఏంటంటే అది ఒక రోజులో జరిగేదో ఒక ఏడాదిలో జరిగేదో కాదు. ప్రజలకు ఏం కావాలి? ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. మొట్టమొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేను మీ దగ్గర పని చేస్తున్నాను, మీరు నాకు ఏదో ఒక 5,000 10,000 జీతం ఇస్తున్నారు, నేను బతుకుతున్నాను, కంఫర్టబుల్గానే ఉంది అని అనుకున్నాం. నా ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మీరు నాతో వ్యవహరించారనుకోండి, ఇంకా ఉద్యోగం చేస్తానా? మీరు ఎంత ఇస్తానన్నా కూడా. జగన్ గవర్నమెంట్లో అది లేదు. ఎమ్మెల్యే అంటే సామ్రాజ్యాధీశుడు, ఒక సామంత చక్రవర్తి, ప్రజలంతా లొంగి ఉండాలి. ఆ ఫీలింగ్ లేదు ఇవాళ. మా ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడని దర్జాగా సీఎంకి ఉత్తరాలు రాస్తున్నారు చాలామంది. గతంలో అట్లా లేదు. సీఎంకి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఎమ్మెల్యేకి వచ్చేసేది ఇమీడియట్గా. ఎమ్మెల్యే వాళ్ళని తాట తీసేసేవాడు, ఆ ఊరి ఎస్ఐ వచ్చేసి కేసులు పెట్టేసేవాడు. అందుకని తమ మనసులో ఉన్న జగన్ గారికి డబ్బు తక్కువ, 1,000 కోట్ల 1,00,000 కోట్ల అసలు ఆయనకి తెలియదు. ఆయనకి ఇప్పటికీ తెలియదు, భవిష్యత్తులో కూడా ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే ఆయన పర్యవేక్షణలో ఆ డబ్బు ఉండదు కాబట్టి ఎక్కడెక్కడో ఉంటుంది. ప్రచారానికి తక్కువ, మేధావులకు తక్కువ, ఈ మీడియా ముసుగులో ఈ సాక్షి చేసే అల్లరికి తక్కువ,
ఎందుకని 11 వచ్చినాయి, 50, 60 ఎందుకు రాలేదు అంటే జనం భయకంపితులు అయిపోయారనమాట. వామ్మో మళ్ళీ జగన్ తట్టుకోలేము వస్తేను అనే ఒక భయానికి లోనయ్యారు. దానికి కారణం ఎవరంటే జగనే. చంద్రబాబు గారి గొప్పతనం వల్ల ఆయన గెలిచాడని నేను అనుకోవట్లా. జగన్ గారి గొప్పతనం వల్ల చంద్రబాబు గారు గెలిచారని నేను అనుకుంటున్నా. చంద్రబాబును గెలిపించడం కోసం జగన్ బాగా కష్టపడ్డాడంటారా? బాగా విపరీతంగా శ్రమ పడ్డారు ఆ సిద్ధం సభలో. దేనికి సిద్ధమైనా అసలు ఫస్ట్ సిద్ధం అని పెట్టారు. దేనికి సిద్ధం? జనాన్ని హింసించడానికి సిద్ధమా? సంపద ఇంకా పోగేసుకోవడానికి సిద్ధమా? అసలు దేనికి సిద్ధం అనేది ఒక లేదు. క్యాచీగా ఉంది వరుడు, ఆ కృష్ణమోహన్ ఎవరో వాళ్ళు సైజ్ చేసి ఉంటారు, బ్రహ్మాండంగా ఉంది. తగదాకి సిద్ధం. ఎవరైనా ఏమంటారంటే నీకు మంచి చేయడానికి నేను సిద్ధం అని అనరు ఎవరు. బస్సు మీద సవాలు చూసుకుందాం రేపు రారా సిద్ధం అంటారు. అంతేనా? సిద్ధం అనే పదం ఇది నెగిటివ్ సెన్స్, దట్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ వర్డ్. ఆ సిద్ధం అని పెట్టంగానే నేను ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నా. ఎక్కడో ఈ గోడల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనపడినాయి. ఆయన కళ్ళు రౌద్రంగా ఉన్నాయి జగన్ది. ఇట్లా చూపెట్టాడు. అంటే ఎవరితో పోట్లాడక నువ్వు సిద్ధంగా ఉన్నావు? ప్రజలతోనా, వైసీపీతో, ఇదే టీడీపీతోనా, పవన్ కళ్యాణ్తోనా? ది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. కంప్లీట్గా నెగిటివ్ సెన్స్ వచ్చేసింది సిద్ధం అనేటప్పటికి. నువ్వేదో మోగోడు పోయినట్టు మిగిలిన వాళ్ళు కానట్టుగా. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ స్లోగన్. నేను అప్పుడే అనుకున్నా చంద్రబాబు గారు గెలుస్తున్నారు అని అనుకున్నా. అయితే 175కి 175 అని ఆయన మాటను ఇంత నిజం చేస్తారని నేను అనుకోలే. కానీ ప్రజల్ని అభినందించాలి. ఇంకోసారి జగన్ వచ్చి ఉంటే ఇంకా దెర్ ఈజ్ నో ఆంధ్రప్రదేశ్. పారిశ్రామికవేత్తల్లో ఇంకా జగన్ భయం గూడు కట్టుకుని ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జగన్ కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు గారు రాగానే గడగడ గడగడ వణికిపోయారు. పాత రంకులన్నీ బయట పెట్టేసి వరుస పెట్టి అందరినీ జైళ్ళలో వేసేస్తారేమో, దిక్కు దిమాణం ఉండదేమో అని చెప్పి భయపడిపోయారు. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చూశారు. ఓహో ఇది అట్లాంటి బాపత కాదు, అమెరికా నుంచి ఓ ఫ్యాక్టరీ తీద్దామా, అక్కడ రోడ్డు వేద్దామా, ఇక్కడ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెడదామని, అక్కడ ఐటీ తీసుకొద్దామా, వీళ్ళకి చదువు చెప్పిద్దామా, ఈ గోలే తప్ప ఆడి మీద కక్ష తీర్చుకుందాం, వీటిని లోపలేద్దాం అనే ఆలోచన ఈ గవర్నమెంట్కి లేదు. ఈ గవర్నమెంట్ అంటే ఇన్ ది సెన్స్ ఈ గవర్నమెంట్ నడిపే వాళ్ళకి లేదు అని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి డబ్బు ఉందా? ఊహాతీతమైన ఒక జగన్కే కాదు, వైసీపీలో పనిచేసిన వాడు ప్రతివాడు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డబ్బు రాసుల మీద కూర్చున్నవాడే కదా. మీడియా ఉంది కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సాక్షిలో చేసే అల్లరి, పేపర్లో కానీ మీడియాలో కానీ. ఇప్పటికి ఎంత అయింది? కేవలం 6 నెలలే. ఇంకా ఎలక్షన్ రావాలన్నప్పుడు జమిలో వస్తేనేమో జమిలో గిమిలో అన్నాడు కదా. అంటే లెక్కలేదన్నమాట, ఎప్పుడు వస్తే ఏదొస్తే అది రాని అని. అవి వచ్చినప్పుడు వీళ్ళ డబ్బు, దశకం, హంగామా మొత్తం అంతా కూడా రాష్ట్రం మీద ఇట్లా మోహరించేస్తే ఏం జరుగుద్దో తెలవదనే భయం పారిశ్రామికవేత్తల్లో ఉండటం జస్టిఫికేషన్ ఉంది. వాళ్ళు అనవసరంగా భయపడుతున్నారని నేను అనుకోవట్లా. ఒకటి, గవర్నమెంట్ ఏం చేయాలంటే వీళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఉపన్యాసం ఇస్తే వాళ్ళు రాకుండా ఆగరు, లేకపోతే నువ్వు భారీ స్పీచ్ ఇస్తే వాళ్ళు ఆగరు. వాళ్ళు గతంలో ఏం చేశారో తీసి కేసులు పెట్టి 2 సంవత్సరాలకు తక్కువ పడని శిక్షలు కనుక వాళ్ళకు పడితే ఆ శిక్షాకాలం రద్దయ్యేంత వరకు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు. ఒకవేళ శిక్షాకాలం కన్ఫర్మ్ అయితే శిక్ష అయిన తర్వాత 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి రారు. ఆ తర్వాత రెడ్డెవరో రాజు ఎవరో తెలీదు. మీ ఇండస్ట్రీస్ మీరు పెట్టుకోవచ్చు అనే భరోసా మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇస్తే వాళ్ళు కొంచెం భరోసాకి అవకాశం ఉంది పారిశ్రామికవేత్తల్లో. ఇప్పుడు నీ గోల నువ్వు వెళ్తుంటే జగన్ గారు ఓ పక్క నుంచి కమ్ముకు వస్తుంటే, లేకపోతే ఎంత ధైర్యం అంబటరాంబాబు వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ని విమర్శించాలంటే వాళ్ళు చేసిన సర్వ తప్పులు అయ్యి
మళ్ళీ ఆ తప్పుల్ని వీళ్ళకి ఆపాదిస్తూ మాట్లాడుతున్నారంటే 2 రోజుల నాడు ఢిల్లీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, "ఇంకా 4.5 సంవత్సరాలు నీ అధికారం. మళ్ళీ మేము వస్తాము. మేము ఖచ్చితంగా వస్తాం. అప్పటికి ఇంకా నువ్వు బతికుంటే నిన్ను జైల్లో పెడతాము" అంటే అనే ఆ బరితెగింపుని ఎలా చూడాలి రెడ్డి గారు? ఆ బరితెగింపుకు వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టాలి. కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. కూటమి ప్రభుత్వం నడుపుతున్న నేతల్ని తప్పుపట్టాలి. నువ్వు కరెక్ట్‌గా ఉంటే వాళ్ళు అంత ధైర్యం చేయలేరు. టక 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 వరుస పెట్టి కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్‌లు పెట్టి మూసేసామనుకో, వాట్ డస్ ఇట్ టేక్? ఇది ఆటవిక సామ్రాజ్యం అయిపోద్ది అన్నారు చంద్రబాబు గారు. ఆటవిక సామ్రాజ్యం కాదు అని అనుకుందాం. రేపు వాళ్ళొస్తే ఏమవుద్ది? నాగరిక సమాజం అవుద్దా? అసలు నాగరిక సమాజం ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా బతకగలరా? వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ నువ్వు పెట్టలేకపోతే దాని ఫలితం నువ్వు అనుభవించకపోవచ్చు. చంద్రబాబు గారు అనుభవించకపోవచ్చు. లోకేష్ గారు కూడా అనుభవించకపోవచ్చు. కానీ సమాజం అనుభవిస్తుంది కదా! మీరు చేసేది వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోవటం వల్ల జరిగే ద్రోహం సమాజానికి మీరు చేస్తున్నట్టు. సో వాళ్ళేమీ చేయట్లా సమాజానికి ద్రోహం. అది వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వ్యవహార శైలి అది. వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. 100కి 100 పాళ్ళు ఉంది. ఎందుకు చేయటం లేదనేది వేరే విషయం. ఇప్పుడు ఆయన ఒక అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళి బిల్ గేట్స్ దగ్గర ఈయన పేరు ప్రస్తావిస్తే ఆయన దగ్గర ఉన్న వాళ్ళు 100 మంది చెప్తారు ఈయన ఎంత సంస్కరణాభిలాషో ఎంత ఇదో. ఆయనకు ఆ ఇమేజ్ ఉంది. 78 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. సో ఆయన స్థాయి కాదు వీళ్ళది. వీళ్ళ స్థాయి ఏంటంటే అధికారం ఉపయోగించుకొని ఎక్కడికక్కడ కొట్టుకు తినటం. అది వీళ్ళ స్థాయి. దీంట్లో రాజకీయ వాసనలో ఉన్న నాయకులు ఎవరు లేరు. కొట్టుకు తినే వాతావరణం ఉన్న నాయకులే. అందువల్ల నీకును వాళ్ళకి పోలికేంటి? ముందు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి జాగ్రత్త చెయ్యి. చేయలేవు. రాజమండ్రిలో ఉన్న ఖైదీలందరిని వదిలేసేయి. సంస్కరణల అభిలాషు కదా! రాజమండ్రిలో ఖైదీలను వదిలేసేయి. ఎందుకు వాళ్ళు జైల్లో ఉండటం అనవసరంగా? వాళ్ళ ప్రమాదం అనే కదా కోర్టులు అక్కడ పెట్టినాయి. లేదు నువ్వు నీ విశాల హృదయం ఉపయోగించేసి వాళ్ళందరినీ వదిలేసి ఎవరి వాళ్ళని పంపించేసేయండి, హ్యాపీగా కలిసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో మాత్రం సమాజం తప్పుపడుతుంది. వాళ్ళు స్వేచ్ఛాజీవులు, స్వేచ్ఛాయుత వాతావరణం ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, ఆత్మగౌరవంతో బతుకుతున్నప్పటికీ అది మళ్ళీ తిరిగి భంగం అయ్యే రోజు వస్తుందేమోననే భయం చాలామందిలో. ఇక్కడ ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని ప్రకటించుకుని ప్రచార ఆర్భాటాలు చేస్తుంది. కానీ అది కాలకేయులతో పోరాటం అనేది వీళ్ళు సరిగ్గా పోరాడలేకపోతున్నారు అనే సమాజం కూడా ఇంకా భయం గుప్పిట్లో ఉంది కదా. ఇప్పుడు నేను జర్నలిస్ట్ని. నేను చాలా మంచి జర్నలిస్ట్ని నేను చెప్పుకుని తిరుగుతున్నాను అనుకోండి. ఎవడన్నా దానికి నాకు గౌరవం ఇస్తాడా? ఎవరు చెప్పాలి నేను మంచి జర్నలిస్ట్నని? మీరు చెప్పాలి, ఆయన చెప్పాలి, ఆయన చెప్పాలి, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. నాకెవరికి నేనే మంచి జర్నలిస్ట్ అని నేను మెడలో బోర్డు వేసుకుని తిరిగితే ఏమైనా మీనింగ్ ఉందా? ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు టెల్ దట్ యు ఆర్ ది గుడ్ గవర్నమెంట్. లెట్ పీపుల్ సే ఇట్. చెప్తున్నారా? ఎందుకు చెప్పటం లేదంటే వాళ్ళలో ఇంకా ఈ భయం ఉంది. మళ్ళీ జగన్ వస్తాడేమో అని భయం ఉంది. మళ్ళీ ఈ అరాచక శక్తులన్నీ దేశం మీద పడతాయేమో, మళ్ళీ ఈ పోలీసు వాళ్ళంతా రాక్షసులాగా బిహేవ్ చేస్తారు అని భయాలు ఉన్నాయి. ఆ భయాలు తొలగించడానికి మీరు ఏం చేస్తున్నారు? సింపుల్ లెక్క. ప్రజల్లో ఉన్న భయాలని తొలగించడానికి మీరు చేస్తున్నది ఏమిటి? ఆ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. అందువల్ల ఓకే, హాయిగా ఉంది. ఇప్పుడు పోలీసులు దొంగ కేసులు పెట్టడం లేదు. పొలిటికల్ రౌడీయిజం బాగా తగ్గింది. జనం ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. ఎవరి భూములు, ఎవరి ఇళ్ల స్థలాలు, ఎవరియన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మేరకు భరోసా ఉంది. కానీ అది ఎంతకాలం ఉంటుంది? అది మీకు శాశ్వతం అనే భరోసా మీరు ఇవ్వగలుగుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలుగుతున్నారా? ఎవరు ఇవ్వగలుగుతున్నారు సమాజానికి? తెలుగుదేశం పార్టీ ఏమైనా ఇవ్వగలుగుతుందా పోనీ? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు. సత్తెనపల్లిలోనో గుంటూరులోనో ఏదో మాట్లాడాడు. ఒక 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి, 100 మంది ప్రజలు వెళ్ళి వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేసావు అని అడిగే పరిస్థితి ఉందా? ఎందుకు అడగట్లేదు?
జస్ట్ పేపర్లో చదువుతున్నారు, టీవీలో చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఊరుకుంటున్నారు. ఎందుకు వాళ్ళని ప్రతిఘటించడం లేదు? ఇప్పుడు అది ఎవరు చేయాలి? తెలుగుదేశం చేయాలి. ఎందుకనంటే తెలుగుదేశం బాసట పడింది. ప్రజలకి అవన్నీ ఇస్తాం, కోల్పోయినవన్నీ తీసుకొచ్చి ఇస్తామని బాసట పడింది. మరి వాళ్ళు రాకుండా ఏం చేస్తున్నారు మళ్ళీ? ఇప్పుడు ఇది మనది ప్రజాస్వామ్యం. 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. లేకపోతే మధ్యలో బాగుండకపోతే, ప్రజల కర్మ బాగుండకపోతే మధ్యలో ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. వాళ్ళ దురదృష్టం బట్టి. అప్పుడు ఎవడొస్తాడో తెలీదు. వీళ్ళు మళ్ళీ కొత్తగా మంత్రులైతే ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి నేను వచ్చేస్తున్నాననే ప్రచారం ఉధృతం చేస్తున్నారు. చేస్తున్నాడు. అది ఏమవుతుందంటే సింపుల్ లెక్క. పలానావాడు గాడిద, పలానావాడు గాడిద అని ఒక పదే పనిగా చెప్తున్నారనుకో, ముందు నవ్వుతాలకు తీసుకుంటారు. కొద్దిగా పోయిన తర్వాత కొద్దిగా ఆలోచిస్తారు. కొంచెం రాను రాను నిజమే అబ్బా ఈడు గాడిదే అంటారు. నేను వస్తున్నాను అని పాట పాడుతుంటే జనంలో రిజిస్టర్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు రావు అని చెప్పడానికి తెలుగుదేశం పరంగా, ప్రభుత్వ పరంగా, కూటమి పరంగా, లేకపోతే పవన్ కళ్యాణ్ పరంగా, చంద్రబాబు పరంగా, లోకేష్ పరంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా సార్? చెప్పండి. ఇప్పుడు అతను వస్తానని చెప్తున్నాడు. అది బూటకం. ఆడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి. రేపు మాపు జైలుకి వెళ్ళేవాడు. ఎట్లా వస్తాడని ఒక తెలుగుదేశం నాయకుడు అడుగుతున్నాడు. 3 రోజుల నాడు వైసీపీ పార్టీ నాయకుల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి 6 నెలల్లోనే అంతులేని వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇది, ఖచ్చితంగా మనం వస్తున్నాము అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసే ఆళ్ళలో ఒక ఆశల్ని నెలకొల్పి అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఒక భయాందోళనని నెలకొల్పిన పరిస్థితి ఉంది వాస్తవానికి. దాన్ని ప్రతిఘటించడానికి చేయవలసిన కార్యక్రమం చేయాల్సింది ఎవరు? కూటమి ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్న చంద్రబాబు గారు చేయాలి, పవన్ కళ్యాణ్ గారు చేయాలి, లేకపోతే లోకేష్ గారు చేయాలి, బీజేపీ. లేదా తెలుగుదేశానికి ఒక ప్రెసిడెంట్ అని పెట్టారుగా ఆంధ్రాకి, శ్రీనివాసరావు గారు, ఎవరు పల్లా శ్రీనివాసరావు గారు, ఆయనన్నా చేయాలి. ఎవరన్నా చేస్తున్నారు. దీంట్లో కీలకం బీజేపీ ఉంది, కేంద్రంలో అధికారులు ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది. ఇంకో రకంగా బీజేపీతో ఇటు 2 పక్కల అక్రమ సంబంధం బీజేపీ నడుపుతుంది, మంచం కింద ఒకళ్ళో తలుపు చాటున ఒకళ్ళో అన్న టైప్లో నడుపుతుంది అనేది ప్రజల్లో ఉన్న భావన. ఇప్పుడు బీజేపీ ఏ రకంగా నడిపినా టీడీపీ అనేది ఫర్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బీజేపీకి ఏం కమిట్మెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే సీట్లు లేవు, పోయే సీట్లు లేవు, ఊడిపోయే ఎంట్రుగా లేదు. వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏదైనా చేయకుండా ఉంటారు. దే ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ఆంధ్ర పీపుల్ అండ్ ఆంధ్ర పీపుల్ ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ బీజేపీ. కాకపోతే ఏంటంటే ఆల్సో పబ్లిక్ మీటింగ్లో 10 మంది మాట్లాడతారు. పేపర్లు ఏం రాస్తారంటే పలానా పుల్లారావు సుబ్బారావు గారు కూడా మాట్లాడారు అని రాస్తారు. ఏం మాట్లాడారో ఏం ఉండదు కదా. సో అట్లా వీళ్ళు కూడా ఏంటంటే బీజేపీ ఆల్సో ఈజ్ దేర్ అంతవరకే తప్పించి బీజేపీకి ఏమీ స్టేక్స్ లేవు ఆంధ్రప్రదేశ్లో. కానీ ప్రజలు నష్టపోయేది, తెలుగుదేశం నష్టపోతే ప్రజలు నష్టపోతారు. తెలుగుదేశం యాక్టివ్గా ఉంటే ప్రజలు యాక్టివ్గా ఉంటారు. తెలుగుదేశం పాజిటివ్గా థింక్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. తెలుగుదేశం మునగడ తీసుకుపోతే సమాజం నాశనం అయిపోతుంది. ఆ స్పృహ తెలుగుదేశం నాయకులకు ఉందో లేదో నాకు తెలియదు. చివరిగా మీరు అక్కడ ప్రభుత్వానికి మీరిచ్చే సలహా ఏంటి? నిజానికి సలహా ఏమీ కాదు. ప్రజలకి వైసీపీ నుంచి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదము జరగదు అనే భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ప్రభుత్వం నిర్వహించేవారు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం జగన్లో అయినా అదే ప్రభుత్వం, ఇప్పుడైనా అదే ప్రభుత్వం, రేపు ఇంకొకళ్ళు మారినా అదే ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఇవ్వాలి అనేది నా భావన సార్. ఆ విధంగా కృషి చేయకపోతే ఇప్పుడు ఊరూరా ఫ్యాక్టరీ పట్టుకొచ్చినా ఉపయోగం లేదు, తార్ రోడ్లు వేసినా ఉపయోగం లేదు, ఇంటింటికి సొంత కరెంటు సోలార్ యూనిట్ పెట్టినా ఉపయోగం లేదు. ఇది అభద్రతా భావంలో జీవించే జీవనం అవుతుంది కానీ తృప్తికరమైన జీవనం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాయుడు గారు. మీరు
మా స్టూడియోకి వచ్చి మీ అంతరంగాన్ని మా ప్రేక్షకులకి వివరించినందుకు ధన్యవాదాలు.